జేకే లక్ష్మీపతి యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్స్ కి ప్రిఫరెన్సెస్ బయట మార్కెట్ లో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే వీళ్ళు ఇప్పుడు ఐఐటీస్ కి వెళ్ళి చదువుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేషన్ విల్ బి డన్ బై జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. డిగ్రీ అవార్డింగ్ వచ్చేసి మనకు జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ నుంచి వస్తుంది. కానీ వీళ్ళకైతే చదువుకున్నారు ఐఐటి ఢిల్లీలో ఒక సెమిస్టర్ చదివారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి కాన్పూర్ లో ఒక సెమిస్టర్ చదివారు, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో ఒక ఇయర్ చదివారు. ఇప్పుడు 1 సెమిస్టర్ యొక్క ట్రాన్స్క్రిప్ట్ ఫ్రమ్ ఐఐటి ఢిల్లీ ఉంటుంది, 1 సెమిస్టర్ యొక్క ట్రాన్స్క్రిప్ట్ ఫ్రమ్ ఐఐటి కాన్పూర్ ఉంటుంది. 1 ఇయర్ ట్రాన్స్క్రిప్ట్, 1 ఇయర్ అంటే 2 సెమిస్టర్స్, లాస్ట్ ఫైనల్ ఇయర్ 2 ట్రాన్స్క్రిప్ట్స్ వచ్చేసి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. అంటే వాటి పేరు మీద మెన్షన్ అయ్యి ట్రాన్స్క్రిప్ట్స్ వస్తాయి. డిగ్రీ అవార్డింగ్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ జరిగింది యూనివర్సిటీకి. అండ్ స్టూడెంట్స్ ఈస్ హ్యావింగ్ ద ఆపర్చునిటీ టు గో ఫర్ బిట్స్ పిలాని కూడా. బిట్స్ పిలానిలో కూడా చదువుకోవడానికి బిట్స్ పిలాని వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఒకసారి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయాక ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు యూనివర్సిటీకి వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇఫ్ ఎనీ స్టూడెంట్ వాంట్స్ టు గో ఫర్ బిట్స్ పిలాని ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. కానీ వీరి మనకు కనిపించే యూనివర్సిటీస్ ఏవైతే మనం ఇప్పుడు ఐఐటీస్ అని అనుకున్నాం మేడం, వీటికి ఎటువంటి టైప్ ఆఫ్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు. పర్సంటేజ్ వైజ్ గా వాళ్ళు ఐఐటికి వెళ్తున్నాము అనుకున్నప్పుడు ఆబ్వియస్ గా స్టూడెంట్ మెరిట్ అయ్యే ఉండాలి. ఎందుకంటే అక్కడ కాంప్లీట్ అవ్వాలి కదా.